అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొంటున్న ఒక కొత్త యుద్ధం గురించి చెప్తాను. మనిషి తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందని అంటారు. ఈ విషయం ట్రంప్కి అక్షరాల సరిపోతుంది. ఎందుకంటే నిన్నటి వరకు ఇరాన్తో యుద్ధం జరిగింది. అయితే ఆగిపోయిందని అందరూ అనుకుంటున్నారు, కానీ అది ఆగలేదు. అక్కడే మరో యుద్ధం మొదలైంది. అదే డిజిటల్ వార్. ప్రస్తుతం ఇరానీయులు తుపాకీలు వదిలేసి కీబోర్డులు పట్టుకుంటున్నారని అంటున్నారు. వాళ్ళు క్రియేట్ చేస్తున్న మీమ్స్తో ట్రంప్ ఎలా జోకర్గా మారిపోయాడో, ఎలా నవ్వుల పాలవుతున్నారో సరదాగా చూసేద్దాం. డిజిటల్ వార్లో బాంబులుండవు, తుపాకీలుండవు, ఎగిరే విమానాలు ఉండవు, సముద్రంలో షిప్పులుండవు. కేవలం నవ్వులే ఉంటాయి. నవ్వుతూనే ప్రత్యర్థిని కుళ్ళబొడుస్తారు, నవ్వుతూనే చిత్రహింసలు పెడతారు, నవ్వుతూనే మానసికంగా చంపేస్తారు. దీంతో మనిషి బయట తిరగాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చేస్తాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలా ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక ప్రధాన పత్రికలో కార్టూన్లు వచ్చేవి. ఆనాడవి సంచలనం క్రియేట్ చేశాయి. జనం మధ్యలో సీఎం స్థాయి వ్యక్తిని జోకర్ని చేసి నవ్వుల పాలు చేశారు. నేడు వాటి ప్లేస్లో మీమ్స్ వచ్చాయి. ఒక అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ అనే కనీస మర్యాద లేకుండా కూడా ఇష్టం వచ్చినట్టు ట్రంప్ని ఒక ఆట ఆడేసుకుంటున్నారు. అలా సోషల్ మీడియా వారికి తెర తీశారు. సామాజిక మాధ్యమాల్లో ట్రంప్ని ఒక జోకర్లా చూపిస్తున్నారు. అతనితో కుప్పిగంతులు వేయిస్తున్నారు. ఇంతింత బుగ్గలతో పెద్ద బఫూన్లాగా మార్చి చూపిస్తున్నారు. అలాగే యుద్ధంలో ఓడిపోయి కుంగిపోయి భారంగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నట్టు చూపిస్తున్నారు. అన్నింటికి మించి ట్రంప్ని ఒక ఆంటీలా మార్చేశారు. గౌన్లు వేస్తున్నారు, జడలు వేస్తున్నారు, లిప్స్టిక్లు రాస్తున్నారు, ఏఐ సహాయంతో వయ్యారంగా నడిపిస్తున్నారు. ఇలా ఒక్కటి కాదు, మరొక మీమ్లో నీకెందుకు ప్రెసిడెంట్ పదవి, ఇక వంటింట్లో కూర్చొని వంట చేసుకుంటే బెస్ట్ అన్నట్లు కిచెన్ రూమ్లో బట్లర్ యూనిఫామ్లో ట్రంప్ని చూపిస్తున్నారు. ఇరాన్ని చూసి భయంతో పరిగెడుతున్నట్టు, హార్మోజ్ జలసంధిని దాటలేక అందులో పడి కొట్టుకుపోతున్నట్టు, నెత్తి మీద కర్చీఫ్ వేసుకుంటున్నట్టు ఇలా రకరకాలుగా చూపిస్తున్నారు. ఒక్కొక్కరు శక్తికి మించి తన క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. మొత్తానికి ఇవి బుల్లెట్ల కన్నా వేగంగా మీమ్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్ళు యుద్ధంలో అమెరికా చేసిన ప్రతి ఆరోపణకు ఇప్పుడు మీమ్స్ రూపంలో ఇరాన్ కౌంటర్ ఇస్తోంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ ఈ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. అమెరికా వాదనను, ట్రంప్ పెట్టిన పోస్టులు, చేసిన బెదిరింపులను వెక్కిరిస్తూ నేడు పెడుతున్న పోస్టులు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఇరాన్లో చిన్నపిల్లల బొమ్మ తుపాకీతో ఆడుకుంటుంటే అక్కడికి వచ్చిన ట్రంప్ వాటిని చూసి నిజమైన తుపాకీలాగా భావించి భయపడి పారిపోతున్నట్టుగా చేసిన మీమ్స్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అంటే యుద్ధం అంటే అమెరికాకి భయం అనే కాన్సెప్ట్ని జనంలోకి విజయవంతంగా తీసుకెళ్లారని అంటున్నారు. నిజానికి ట్రంప్ చేసే వింత ప్రకటనలే ఇరాన్కు ప్లస్ పాయింట్ అవుతున్నాయి. ఆయన మాటలు వింటేనే మీమ్స్ వేయాలనిపిస్తుంది. ఆయన చేష్టలు చూస్తుంటే మరింత ఏడిపించాలి అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అమెరికా తనను తాను సూపర్ పవర్గా చెప్పుకుంటుంటే ఇరాన్ ఆ ముసుగును మీమ్స్లో తొలగిస్తోంది. తమ ఇరాన్ దేశ అధ్యక్షుడిని, సీనియర్ అధికారులు, నేతలను చంపడం తప్పు కానప్పుడు మీమ్స్ పెడితే తప్ప అంటూ ఇరాన్ ఘాటుగానే బదిలిస్తోంది. అంతేకాదు భయంకరంగా ట్రోలింగ్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరాన్ దౌత్యవేత్తలు ఇప్పుడు వ్యూహకర్తలుగా మారి సోషల్ మీడియా వేదికగా అమెరికా పరువు తీస్తున్నారు. ఇరాన్ అమెరికా యుద్ధం ఆగినా మీమ్స్ ఆగేలా లేవు. అక్కడ ఇద్దరు దేశాధినేతలు కలిసి సీజ్ ఫైర్ అన్నారు. దీంతో యుద్ధం ఆగిపోయింది. కానీ మీమ్స్ చేసే ప్రజలను ఎలా ఆపగలరనేదే ప్రశ్నగా మారింది. అదే అమెరికాలో అయితే సోషల్ మీడియా బెట్టింగ్ అంటూ ఉక్కుపాదం మోపేవారు. తమ దేశంలో నివాసం ఉంటున్న వలసదారులను ట్రంప్ ఆపగలిగారు. కానీ ప్రపంచవ్యాప్తంగా రీల్స్, మీమ్స్ చేసేవారిని ట్రంప్ ఆపలేడు కదా అని అంటున్నారు. మొత్తానికి ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ పైన వస్తున్న మీమ్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. మరి మీరు కూడా ఎంజాయ్ చేశారా లేదా
మా ఛానల్ని చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం ది సౌత్ న్యూస్.